అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. శేషన్నగారిపల్లికి చెందిన పలు కుటుంబాలు అమర్నాథ్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరాయి. ఎమ్మెల్యేగా గెలిస్తే రాజంపేట వాసులకు ఉన్న సమస్యలను పరిష్కరిస్తానన్నారు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి. 2 మండలాలకు తాగునీటి సమస్య ఉందని, అలాగే అన్నమయ్య ప్రాజెక్టును భవిష్యత్తులో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రత్యర్థులు ఎవరున్నా రాజంపేటలో గెలుపు వైఎస్ఆర్సీపీదే అంటున్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డితో మా ప్రతినిధి సుష్మిత ఫేస్ టు ఫేస్. రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఇవాళ ఆకేపాటి అమర్నాథ్ సభ్యత్వంలో కూడా ఇక్కడ చాలామంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. ప్రజలకు కావాల్సిన అన్ని కూడా అభివృద్ధికి సంబంధించి చేస్తారో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం సార్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ఇవాళ నిల్చున్నారు. అయితే రాబోయే రోజుల్లో 2024 ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు గెలిస్తే రాజంపేట ప్రజలకు ముఖ్యంగా ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో అవి మీరు నెరవేర్చే ప్రయత్నంలో ఉన్నారా? ఈ మధ్య కాలంలోనే అన్నమయ్య డ్యామ్ వరదల వల్ల తెగి అన్నమయ్య ప్రాజెక్ట్ అంతా కూడా ఇదైపోయింది. తప్పకుండా రాబో రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాజంపేట పర్యటన ఉంది. ఆ పర్యటనలోనే ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి త్వరితగా ఆల్రెడీ టెండర్లు కూడా పిలిచారు. దాన్ని త్వరితగతిన అన్నమయ్య ప్రాజెక్టు పూర్తి చేసేదానికి శాయశక్తిగా కృషి చేస్తాం. అదేవిధంగా రాజంపేట ప్రాంతానికి ఒక మెడికల్ కాలేజీ కావచ్చు, మెడికల్ కాలేజ్ తెచ్చేదానికి రాజంపేటకు ఒక రింగ్ రోడ్డు అయితేనేమి రాజంపేట పట్టణానికి, అదేవిధంగా ప్రతి మండలం నుంచి కూడా ఒక మండల సమస్యలన్నీ ప్రతి మండలం నుంచి 1-2 పెద్ద సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి సిద్ధవటం మండలానికి వస్తే మాస్పల్లి కాదర్ బంగ్లా లో లెవెల్ బ్రిడ్జ్ ఒకటి ఉంది, అది చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇట నందలూరు మండలానికి వస్తే టంగుటూరు లో లెవెల్ బ్రిడ్జి తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా రాజంపేట ప్రాంతానికి వచ్చే అది రింగ్ రోడ్డు, రాజంపేట పట్టణానికి రింగ్ రోడ్డు, ఇవన్నీ కూడా చేయాల్సిన. అదే సుండిపల్లి మండలం, వీరపల్లి మండలాలకు వాటర్ గేట్ ద్వారా ప్రతి ఇంటికి కూడా, ఎందుకంటే మంచినీటి సమస్య ఎక్కువ ఉంది అక్కడ, వాటర్ గేట్ ద్వారా ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళ సదుపాయాన్ని కల్పించాలనే ఆలోచన ఉంది. చూసినాం కదా, 2024 ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిస్తే రాజంపేట వాసులకందరూ కూడా వారికి ఏదైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా అవి అభివృద్ధి చేసి తీరుతాం. వారికి ఎటువంటి డిమాండ్స్ ఉన్నప్పటికీ కూడా అవన్నీ చేసి తీరుతాం. పూర్తిగా కూడా వైఎస్ఆర్సీపీకి ఇక్కడ అనుకూలంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కెమెరామెన్ రాంబుతో సుష్మిత, సాక్షి టీవీ, రాజంపేట నుంచి.